రెండో విషయం, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఈరోజు మీతో ఈ పండుగ వాతావరణంలో ఈ సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషమని మనం చేస్తున్నాం. దశాబ్దాలుగా తరాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి జలాలు రావాలి, ఇక్కడ పంటలకి గోదావరి నది నీరు ఉపయోగపడాలని చెప్పి ఈ 10 నియోజకవర్గ ప్రజలు ఎన్నో దశాబ్దాల నుంచి తరాల నుంచి ఎదురు చూస్తున్నారు. గతంలో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇందిరా రుద్రమకోట అనే ప్రాజెక్టు, రాజీవ్ లిఫ్ట్ అనే ప్రాజెక్టు 4 లక్షల ఎకరాలు ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4,000 కోట్లతో మొదలుపెట్టి 2,500 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ అసమర్థత వల్ల ఇందిరా సాగర్ ప్రాజెక్టు ఉన్న ప్రాంతం తెలంగాణ నుంచి ఆంధ్రాకి మార్చిండ్రు. రాజీవ్ సాగర్ ప్రాజెక్టు కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ ద్వారా దాటుతుంది అని ఒక సాకు చెప్పి ఆ ప్రాజెక్ట్ని రద్దు చేసిండ్రు. ఈ 2 ప్రాజెక్టులు రీడిజైన్ చేసి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి జలాలు తీసుకొచ్చే ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా మొదలుపెట్టారు. 10 ఏళ్లుగా 7,500 కోట్లు ఖర్చు పెట్టి ఖమ్మం జిల్లాలో గోదావరి నదీ జలాల ద్వారా సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఒక్క ఎకరం కూడా ఆయకట్టుకి నీరు అందియలేదు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మీ జిల్లా మంత్రులు తుమ్మల గారు, పొంగులేటి గారి నిరంతర ఫాలో అప్ ద్వారా వారి సలహా మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఎంతో ఉపయోగపడే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోయినాం. ఈరోజు 3 పంపులు కూడా ఆన్ చేయడం జరిగింది. ఈరోజు 15 ఆగస్టు 2024 రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, పొంగులేటి గారు, తుమ్మల గారు వారందరి తరఫున మీ కోరిక మేరకు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా మీకు మాటిస్తున్నా. ఈరోజు 15 ఆగస్టు 2024 15 ఆగస్టు 2026కి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు అందిస్తామని చెప్పి మనం చేస్తున్నారు.